హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మటన్ భెండి ఖటాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ మటన్ భెండి ఖటా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మటన్ మసాలా గ్రేవీ కాకుండా ఇలా ఖటాని ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి. ముందుగా మనం మటన్ బోన్స్ని తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడుక్కొని ఒక కుక్కర్లో వేసుకొని 1 స్పూన్ సాల్టు, చిటికెడు పసుపు, తగినన్ని వాటర్ని పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత ఉంచుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మటన్ బోన్స్ అనేవి ఏ మటన్ షాప్లో అడిగినా ఇస్తారండి. ఉడికించుకున్న మటన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి ఉంచుకొని ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అవ్వటానికి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. టమోటాలను కూడా సన్నగా కట్ చేసి వేసుకుందాం. టమాటా మగ్గేంత వరకు ఫ్రై చేసుకొని బాగా ఫ్రై చేయాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి మసాలాని వేసుకోవాలి. మనం ఉడికించుకున్న మటన్ని వాటర్తో సహా వేసుకోవాలి. బెండకాయని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో బెండకాయల్ని తీసుకున్నాను. మనం తగినంత కారాన్ని కూడా వేయాలి. నేను 2 స్పూన్లు వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఒక 50 గ్రాముల వరకు చింతపండు రసాన్ని తీసుకొని యాడ్ చేసుకోవాలండి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని 10 to 15 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఈ సీక్రెట్ మసాలాని వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీరను వేసుకుందాము. అంతేనండి, మటన్ భెండి ఖటా రెడీ అయిపోయింది.